కనకదుర్గమ్మ దేవాలయం 3 సంవత్సరాల క్రితం ప్రతిష్ట అయింది. ప్రతిష్ట అయినప్పటి నుండి కూడా అతి వైభవంగా పూజలు జరుగుతున్నాయి. ఈ పూజలతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఈ దారి వెంట వెళ్ళే వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది, చల్లగా చూస్తుంది. ప్రజలందరూ కూడా ఈ తల్లి నీడలో ఉన్నట్లుగా ఈ తల్లి అందరినీ సర్వే జన సుఖినోభవంతు అన్నట్లుగా ఈ తల్లి అందరినీ చల్లగా చూస్తుందని చెప్పేసి ఇక్కడ చూడగానే అక్కడ తల్లి ఉన్నది అన్నట్లుగా ఎంత నిండుగానో ఎంత ఇదిగానో. కాబట్టి ఎక్కడ అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి, ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమేత దుర్గా భవానీ ఆలయం ఎర్రగుంటపల్లి ఈరోజు 3వ ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మా ఇంటి నుంచి మేము తొలి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాము. ఇది మా నాన్నగారు కట్టించిన దేవాలయము. తన స్వర్గీయం అయ్యాక మేమే ప్రతిష్టాపన చేసి మేమే దేవాలయాన్ని కొనసాగిస్తున్నాము. దేవాలయంకు ఎంతోమంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా దేవాలయానికి భక్తులు ఎంతోమంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని అమ్మవారికి కృతజ్ఞతలు తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈరోజు బోనం సమర్పించడం జరిగింది. పాడి పంటలు చల్లగా ఉండి వర్షాలు మంచిగా పడి అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించాము.